నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. విద్య అంతిమ లక్ష్యం ఉపాధి ఉద్యోగమే. అంటే చదువు పూర్తయ్యేసరికి ఉద్యోగ నైపుణ్యమన్నా రావాలి, లేదా ఉపాధి సృష్టించుకునే తెలివితేటలన్నా ఉండాలి. మన విద్యా వ్యవస్థలు విద్యార్థులకు ఆ రెండూ అందించలేని పరిస్థితిలో ఉన్నాయి. చదువు పూర్తి కాగానే కేవలం 15% మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని నాస్కాం వెల్లడిస్తోంది. మిగతా 85% నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించిన ఐఐటి లాంటి విద్యా సంస్థలు ఉద్యోగ నైపుణ్యాలతో పాటు ఉద్యోగాలు సృష్టించే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిశగా అడుగులేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా నాణ్యమైన విద్యా ఉపాధిపై విద్యా వ్యవస్థలు ఎలాంటి దృష్టి సారించాలన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు: పివిఆర్కే మూర్తి గారు, విద్యావేత్త, గాయత్రి విద్యా సంస్థల వ్యవస్థాపకులు; ప్రొఫెసర్ జి సూర్యనారాయణ గారు, ఏపీపీఎస్సీ మాజీ ఇన్ఛార్జ్ చైర్మన్; డాక్టర్ జేఎస్ పరంజ్యోతి గారు, విద్యావేత్త, ఒయాసిస్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు; విబిఎస్ఎస్ కోటేశ్వరరావు గారు, గ్లోబల్ ఎగ్జిమ్ సంస్థల సంచాలకులు. సూర్యనారాయణ గారు, ఈరోజు విద్య అన్నటువంటిది వ్యక్తిత్వ వికాసాన్ని ఇవ్వాలి, అలానే ఉద్యోగానికి సంబంధించినటువంటి నైపుణ్యాలు కూడా మనకు విద్య ద్వారా రావాలి. కానీ నాస్కాం అధ్యయనం చూస్తే కేవలం 15% మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని, 85% మంది పట్టభద్రులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారన్నటువంటి విషయం మనకు తెలుస్తోంది. ఈ పరిస్థితి కారణం ఏంటంటారు? కాలేజీలు పెరిగాయి, విద్యార్థులు పెరిగారు. ఇన్ని పెరిగినా వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడానికి తగినటువంటి అవకాశాలు ప్రభుత్వాలకు సమకూర్చాలి. ఉద్యోగం రావాలి, ఏదైనా ఉపాధి కావాలి అనుకుంటే మనిషికి ఏదో ఒక రకమైనటువంటి నేర్పరితనం కావాలి, నైపుణ్యత కావాలి, స్కిల్ డెవలప్మెంట్. అది రావడానికి మామూలు చదువులో, ఈ సోషల్ సైన్సెస్లో కానీ ఇంకోటి కానీ చదివిన దాంట్లో స్కిల్ డెవలప్మెంట్కి అవకాశం తక్కువ. ఆ నైపుణ్యత కావడానికి కావాల్సినటువంటిది టెక్నికల్ కోర్సెస్ కానీ, ఐటీఐలు కానీ, పాలిటెక్నికల్ కానీ, ఇటువంటి కోర్సులు. అవి కూడా ఈ మధ్య మన వాళ్ళు గత 10-15 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా చాలా ఎక్కువ పెట్టారు. కానీ ఆ ఇంజనీరింగ్ కోర్సులు కూడా ఈ సోషల్ సైన్సెస్ అవి ఏ రకంగా అయితే చదువుతున్నారో కాలేజీల్లో, టీచర్సు అదే పద్ధతిలో సిలబస్ దాన్ని చెప్పడం, వాళ్ళు చదవడం, పరీక్ష రాయడం, గ్రేడ్స్ మార్కులు రావడం అయిపోయిన తర్వాత పరిశ్రమలకు కానీ, చిన్న తరహా పరిశ్రమలకు కానీ వేటికి కావలసినటువంటి నైపుణ్యం వాళ్ళ దగ్గర కనిపించట్లేదు. కాబట్టి ఇండస్ట్రీస్ కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సాఫ్ట్వేర్లో కానీ ఎక్కడ వాళ్ళకి కావలసినటువంటి అభ్యర్థులు దొరకట్లేదు. ఏ కొద్ది మందో స్వయం కృషితో చదివి ఏదో రకంగా నేర్చుకుని వాళ్ళు మాత్రమే ఆ 15, మీరు చెప్పినట్టు 15%, 18% వరకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మిగతా వాళ్ళంతా ఏదో గుమస్తాలుగానో లేకపోతే ఇంకొక రకంగా ఏదో ఎంప్లాయ్మెంట్, వాళ్ళ స్థాయికి సరిపడకుండా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్నే వాళ్ళు ఎంచుకోవాల్సి వస్తుంది తప్పించి వాళ్ళు చదివిన చదువుకి, వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి సంబంధమే లేదు. ఇదే పరిస్థితి బయట దేశాల్లో 70%, 80%, 90% చైనాలో కానీ, జర్మనీలో కానీ వాళ్ళు 10th క్లాస్లో కానీ వాడు చదువు మానివేసేస్తే వాడికి ఆ స్థాయికి సరిపడిన, ఆ చదువుకు సరిపడినటువంటి ఏదో ఒక రకమైన ఉపాధి వాడికి దొరుకుతుంది. మూర్తి గారు, పట్టభద్రులు నిరుద్యోగులుగా మిగిలిపోవడం అన్నటువంటిది కేవలం సాంప్రదాయ విద్యలకే పరిమితం కావటం లేదు. ఇంజనీరింగ్లో కూడా ఈరోజు ఎక్కువ మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నటువంటి వైనం కనిపిస్తోంది. దాదాపు 83% మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నటువంటి పరిస్థితికి కారణం ఏంటంటారు? ఉద్యోగము, తను అంటే జీవనానికి కావాల్సిన వృత్తి ఏర్పరచుకోవడం, ఈ రెండింటి మధ్య కొంత వ్యత్యాసం ఉందేమో అని చెప్పి అనుకుంటున్నా. కానీ మనకి 83% మంది నిరుద్యోగులుగా ఉండిపోయారు అని చెప్పారంటే, ప్రతి సంవత్సరం మనకి 2 తెలుగు రాష్ట్రాల నుంచే 3 లక్షల మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు బయటకు వస్తున్నారు. అంటే మనం ఏదైతే ఊహిస్తున్నామో అంత ఎక్కువగా 2,50,000 మంది ప్రతి సంవత్సరం బయట ఉంటున్నారు అన్న అంత అభద్రత అయితే లేదు. అయితే ఖచ్చితంగా వృత్తిపరంగా చూసుకుంటూ వచ్చినప్పుడు ఎవరైతే క్వాలిటీ పరంగా చేసుకుంటున్నారో, అంటే లైక్ ఆ వృత్తిని కరెక్ట్గా ఏ యాంగిల్లో దాని ఓరియంటేషన్ తీసుకెళ్లాలో అది తీసుకెళ్ళడానికి కావాల్సిన నేర్పు లేక ఆ ఏర్పాట్లు ఎవరైతే చేసుకోగలుగుతున్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా రాణిస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం మీద బేసిక్గా చూసుకుంటూ వచ్చినప్పుడు మనకి ఇంజనీరింగ్ అనే దగ్గర బయటకు వచ్చేదానికి ఉపయోగపడేదానికి ఒక పార్ట్ అయినా కూడా, ఇంజనీరింగ్ ముందు అనేటప్పటికీ ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఈ ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో ఎక్కడైతే విద్యార్థికి కావాల్సిన విధంగా మనం తీసుకెళ్తున్నామో అటువంటి విద్యార్థి ఖచ్చితంగా రాణించడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. దానికి మన ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని మార్పులు అయితే అవసరమే.
మార్పులు ఎటువంటి మార్పులు అవసరము అని చెప్పానంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ పట్టభద్రులు తీసుకుంటూ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎటువంటి ఉద్యోగాల వైపు వెళుతున్నారు. రైట్. సో అది దట్ ఈస్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. అంటే వాళ్ళు వెళుతున్నది వాళ్ళు చదివిన చదువుకి సంబంధం లేని దిశలో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. సో దానికంతా కూడా ఒక 6 నెలలో 9 నెలలో లేక సంవత్సరం రోజుల్లో ఉన్న ఈ డిప్లొమా కోర్సుల ఆధారంగా ఫైనల్గా సెటిల్ అవుతున్నారు, కానీ యాక్చువల్గా ఇంజనీరింగ్ బేస్ చేసుకుని కావట్ల. ఆ కోర్సుల్ని ఇంటర్మీడియట్తో పాటు లైక్ ఇంటర్మీడియట్ అయిన వెంటనే సో దాన్ని కానీ ప్రవేశపెట్టగలిగి ఆ దిశలో తీసుకెళ్ళగలిగితే మార్కెట్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఎంప్లాయ్మెంట్ అని చెప్పినది ఈజీగా దొరకడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ గ్యాప్ ఫిల్అప్ చేసుకోవడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రాథమిక మాధ్యమిక విద్య అని చెప్పి అంటున్నాను కాబట్టి, సో ఇక్కడ గతానికి ఇప్పటికి పోల్చుకుంటూ వచ్చినప్పుడు గతంలో విద్యార్థి మనకి ఆ బ్రిటిష్ కాలం నాడు ఏ విధంగా మనం చదువుకుంటూ వస్తున్నాం అంటే ఒక స్టోరీ రాయటం, అంటే ఒక ఎస్సే రూపంలో ప్రశ్న దానికి సమాధానం కంఠస్థం చేయటం, యాస్టిస్ రీప్రొడ్యూస్ చేయడం అన్న కాన్సెప్ట్లో వచ్చిందాన్ని. సో గత సంవత్సరం నుంచి మనకి ఇక్కడ సిసిఈ ప్యాటర్న్ అని చెప్పినది రావడం స్వాగతించదగిన విషయం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సిసిఈ ప్యాటర్న్ వచ్చిందో విద్యార్థులలో సృజనాత్మక శక్తి అనేది బయటకు వస్తుంది. ఎప్పుడైతే సృజనాత్మకత విద్యార్థుల నుంచి వెలుపులోకి తీయడం ఆ ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో ప్రారంభం అవుతుందో ఖచ్చితంగా అటువంటి విద్యార్థి మనకి ఇంటర్మీడియట్ తర్వాత లేక గ్రాడ్యుయేషన్లోకి వచ్చేటప్పటికి డెఫినెట్గా బాగా రాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో విద్యావేత్తలు ఆలోచుకుంటూ వెళ్ళగలిగినప్పుడు డెఫినెట్గా బెటర్ పొజిషన్కి వెళ్ళగలం. పరంజ్యోతి గారు, ఇవాళ ఎన్సీఆర్టీ నిర్వహించినటువంటి అధ్యయనంలో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాంట్లో ప్రధానమైనటువంటి అంశం, ఎవరికైతే ప్రాథమిక స్థాయిలో సరైనటువంటి పునాది పడలేదో, సరైనటువంటి విద్య అందలేదో వారు నిరుద్యోగులుగా మారే అవకాశం ఎక్కువగా ఉందన్నటువంటి అంశం మనకు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ప్రాథమిక స్థాయిలో మనకి ఎట్లాంటి సంస్కరణలు అవసరం అంటారు? గ్లోబల్ జాబ్ మార్కెట్లో ఏ డిగ్రీలు ఉంటే ఏ ఉద్యోగాలు వస్తాయి, ఏ ఉద్యోగాలు వస్తే ఎంత ఆదాయం వస్తుంది, జీతమా గీతమా, సో ఈ రకమైనటువంటి ఆలోచనలతో చదువుతున్నటువంటి చదువులు చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులు. ఇది వర్తమాన భారతీయ చదువుల నేపథ్యం. ఈ నేపథ్యానికి వచ్చి చూస్తే అసలు సరి అయినటువంటి పునాది ప్రాథమిక స్థాయిలో పడాలి. అంతకంటే కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ భారతదేశంలో చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నది. మనకున్నటువంటి పెద్ద వివాదం ఏమిటి అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ 6 సంవత్సరాల తర్వాత నుంచి ప్రారంభమవుతుంది. 6 సంవత్సరాల కంటే ముందు ఇప్పుడు ఈ తరం పిల్లలు మనం గమనిస్తే ఒకప్పుడు 7 సంవత్సరాల వయసులో చేసేటటువంటి ఆలోచనలైనా లేకుంటే పని సామర్థ్యాలైనా కూడా ఈరోజు 3 సంవత్సరాల పిల్లలు 4 సంవత్సరాల పిల్లలు చేయగలుగుతున్నారు, మాట్లాడుతున్నారు. అంటే సామర్థ్యం స్థాయి అనేది పిల్లల్లో పెద్ద వయసు నుంచి చిన్న వయసుకు అది పడిపోయింది. వాటిని ఏమంటారు అంటే థింకింగ్ ప్యాటర్న్స్ అంటారు. థింకింగ్ ప్యాటర్న్స్ అనేటివి ఫార్మేటివ్ ఏజ్లో, అంటే వాళ్ళ ఆలోచనలు ఒక దిశలో స్థిరత్వాన్ని పొందుతున్నటువంటి వయస్సులోనే నిర్లక్ష్యానికి గురవుతున్నారు. అందుకని ప్రాథమిక విద్య విషయం లోపల ఖచ్చితంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ను కూడా కలుపుకొని పిల్లల్లో విషయాల మీద ఆసక్తులు, వృత్తిపై ఆసక్తులు చిన్నతనం నుంచే మనకు తెలుస్తూ ఉంటాయి. వాటిని మనం గ్రహించి వాటికి అనుగుణమైనటువంటి విద్యా విధానాన్ని కనుక ఏర్పరిచినట్టయితే ఆ వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలు, ఇక్కడ కావాల్సింది జ్ఞానము, నైపుణ్యము, సామర్థ్యము, విలువలు, ఈ 4ంటిని కూడా ప్రాథమిక స్థాయిలో నుంచే కనుక మనం ఇవ్వగలిగితే అద్భుతమైనటువంటి పిల్లల్ని దేశానికి అందించవచ్చు. కోటేశ్వరరావు గారు, ఈరోజు కేవలం ఉద్యోగాలకు సంబంధించినటువంటి నైపుణ్యాలను అందించడం మాత్రమే కాదు, వారిని ఉద్యోగాలని సృష్టించేటటువంటి ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అంటున్నారు. మరి ఈ దిశగా విద్యా సంస్థలు కానివ్వండి, మన విద్యావేత్తలు కానివ్వండి, ఎలాంటి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది? మనం సిలబస్ కొంచెం మార్చాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సిలబస్ వచ్చి యూజీసీ అప్రూవ్ చేస్తున్నారు. కొన్ని డీమ్డ్ యూనివర్సిటీ దే ఆర్ మేకింగ్ దేర్ ఓన్ సిలబసెస్. దీనిలో ఏంటంటే ఇంజనీరింగ్ ఉంది, ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు చదవడం, గ్రేడ్ తెచ్చుకోవడం, బయటకు రావడం, ఎయిదర్ గోయింగ్ విదేశాలకు వెళ్ళడమో లేదంటే ఏదో ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వరకు పనికి వస్తుంది. మీరు చెప్పినట్టు 15%, మ్యాక్సిమం 20% వరకు దాటడం లేదు ఎంప్లాయబిలిటీ. వచ్చిన వాళ్ళు కూడా, మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది ఎక్కడ వెళ్ళేది యూఎస్ వెళ్తున్నారు, లేదంటే వేరే దేశాలకు వెళ్ళి చదువుతున్నారు, అక్కడే ఎంప్లాయబిలిటీ తీసుకుంటున్నారు. ఇండియా మనకి ఎలా తయారైందంటే జనరేటింగ్ ఎంప్లాయీస్ ఫర్ అదర్ కంట్రీస్. వాళ్ళు మనకి పని చేయట్లేదు, ఆల్ గుడ్ బ్రెయిన్స్ ఆర్ గోయింగ్ అవుట్. ఉన్న వాళ్ళలో ఏంటంటే చదువు, ఉద్యోగం, తల్లిదండ్రులు కూడా అదే వృత్తిలో ఆలోచిస్తున్నారు. ఒక ఎంటర్ప్రినర్షిప్, ఇప్పుడు పరమజ్యోతి గారు చెప్పినట్టు కూడా అది ఫస్ట్ నుంచే బీజం వాళ్ళకి నాటితే తప్పకుండా దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది
వాళ్ళని డెవలప్ చేయాలి. ఆ డెవలప్ చేసి మౌల్డింగ్ స్టేజ్ ఎక్కడ వస్తుంది? ఫైనల్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఫైనల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు? ఇంజనీరింగ్ వెళ్ళినప్పుడు మీరు చాలా కాలేజెస్లో ఈ సెల్ లేదు. సో ఎవ్రీ కాలేజ్ ఒక ఈ సెల్ అనేది ఉండాలి, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెల్. దాంట్లో ఏంటంటే ఒకటి సిలబస్ అమెండ్ చేయాలి, అది కాలానుగుణంగా ఇండస్ట్రీ స్టాండర్డ్ పైన ఉంది, మన స్థాయి కింద ఉంది. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఏంటంటే ఆ బీజం నాటాలంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో వాళ్ళ యొక్క ఐడియాస్, వీ షుడ్ గెట్ ద ఐడియాస్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్లో ఏంటంటే ఐడియా కార్నివాల్, ఐడియాస్ ఎలా జనరేట్ చేయాలి. ఇప్పుడు రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దే అనౌన్స్డ్, దే అలొకేటెడ్ సమ్ ఫండ్ అరౌండ్ 100 crores స్టార్టప్స్కి. దే ఆర్ ఫండింగ్ ఇట్. నేను స్వయంగా కొన్ని డీమ్స్ కాలేజీలో ఈ సెల్కి జడ్జిగా వెళ్ళాను. నేను ఎక్సలెంట్ ఐడియాస్తో బయటకు వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆ ఐడియాస్ని మనం తీర్చిదిద్దడానికి వాళ్ళకి తగిన సామర్థ్యాలు లేవు. ఇప్పుడు స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ముద్ర గురించి కానీ, లేదంటే ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కానీ, అదర్ ఈవెన్ యాంజిల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. వీళ్ళందరితో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళకి కల్పించాలి. కల్పించినప్పుడు ఏంటంటే ఐడియా ప్లస్ దేర్ ఫైనాన్షియల్ స్టేట్ రెండు కలిపితే తప్పకుండా వాళ్ళు బయటకు వచ్చి ఇంకో 50 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో వస్తారు. సూర్యనారాయణ గారు, మారుతున్నటువంటి పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు సిలబస్లో మార్పులు చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. మరి ఇది ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఎట్లాంటి మార్పులు అవసరం అంటారు? రంజ్యోతి గారు చెప్పినట్టు ప్రాథమిక దశలోనే విద్యార్థులకి అసలు 0 to 5, 0 to 10 వరకే వాళ్ళకి కావాల్సినటువంటి విద్య అందుతుంది తప్పించి అంతకంటే ఎక్కువ అందట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, 65-66 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఈ రోజుకి 30% డ్రాప్ అవుట్స్ ఉన్నారు. 27 నుంచి 30% వివిధ జిల్లాల్లో, అన్ని జిల్లాల్లోనూ. ఈ డ్రాప్ అవుట్స్ని ఎందుకు సరి చేయలేకపోయారు ఇంతకాలం తర్వాత? ప్రాథమిక విద్యలో టీచర్స్ లేరు, ఇతర పరికరాలు లేవు, మౌలిక సదుపాయాలు లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, కూర్చోవడానికి బెంచీలు లేవు, టీచర్స్ లేరు, ఉన్న టీచర్స్ రారు, వచ్చినా వాళ్ళు సరిగా పాఠాలు చెప్పరు. ఇటువంటి పరిస్థితి ఒక సింగిల్ టీచర్ 5 క్లాసులకి ఒకే టీచరు. ఒక్క టీచర్ ఏం చెప్పగలుగుతాడండి? ఇప్పుడు ఏం చేస్తున్నారు? స్కూల్స్ పిల్లలు లేరు కాబట్టి ఆ స్కూల్స్ అన్నిని క్లబ్ చేసేస్తున్నారు. అంటే ఎంత దూరం వెళ్ళాలి వాడు? 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఆ చిన్న వయసులో వాడు ఎంత దూరం నడుచుకొని వెళ్ళి ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఏం చేస్తాడు? ఇన్ని రకాలైనటువంటి లకునాస్, ల్యాప్సెస్ ఉన్నప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్లోనే సైజంగా లేకపోతే ప్రథమ వాళ్ళు ఐడెంటిఫికేషన్స్ ఎంత దారుణంగా ఉన్నాయి ఎన్సీఆర్టీ వాళ్ళు చేసి. అవి చూస్తే మనకేమైనా మనం సామాజిక ఒక బాధ్యత కలిగినటువంటి ప్రపంచంలో సొసైటీలో మనం బతుకుతామన్న అనుమానం వస్తుంది మనకి. ప్రాథమిక స్కూల్లో స్టఫే మీకు మాధ్యమికకి వెళ్తుంది, మాధ్యమిక నుంచి డిగ్రీకి వెళ్తుంది, డిగ్రీ నుంచి యూజీకి పీజీకి వెళ్తుంది. వీళ్ళే ఇంజనీరింగ్కి వస్తారు. ఇంజనీరింగ్లోనే ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినట్టుగాని 100% సిలబస్లో 70% థియరీ చెప్పి 30% ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లేకపోతే ప్రాక్టికల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఇంకోటో పోటీ ప్రపంచంలో కొనసాగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా విద్యా విధానాన్ని మార్చకపోతే ఏ దేశము బాగుపడలేదు. బాగుపడిన దేశాలన్నీ, అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ విద్యతోనే అభివృద్ధి చెందాయి. మూర్తి గారు, ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి ముఖ్యంగా ఇటు పరిశ్రమలతో అనుసంధానం కానివ్వండి, లేకపోతే పరిశోధనలు చాలా నాణ్యంగా ఉండటం కానివ్వండి, అన్నిటికంటే కీలకమైనటువంటి మీరు పేర్కొన్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ రావడం కానివ్వండి, ఇవన్నీ జరగాలి అంటే ఎట్లాంటి మార్పులు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది? విద్యార్థి ఆలోచించే దృక్పథంలోనే బేసిక్ లెవెల్ అనేది చేసుకుంటూ రావాలి. ఇందాక సార్ పరంజ్యోతి సార్ చెప్పినట్లుగా ఇప్పుడున్న దృక్పథం ఏంటి అని చెప్పానంటే, ఏ ఉద్యోగం వస్తే ఎంత జీతం వస్తుంది, ఏ ఉద్యోగం అనే కంటే కూడా ఎంత జీతం వస్తుంది అన్న దగ్గరే మనం బిగినింగ్ నుంచి కూడా ఆలోచన దృక్పథాన్ని స్టూడెంట్లు అది డ్రైవ్ చేస్తున్నారు. సో ఆ వ్యక్తి ఒక సంస్థలో ఫాలోయర్గా ఉండగలడు, కానీ సంస్థను ఏర్పరిచే స్థాయికి అతని మైండ్ సెట్ అనేది మారదు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో ఇందా నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్న స్థాయిలో అక్కడి నుంచే ఎడ్యుకేషన్ కరికులంలో మార్చాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. నేను ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ చేసుకుంటూ వచ్చినప్పుడు ఎంఎస్సీ ఫిజిక్స్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళని మీకు ఎంఎస్సీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న 4 పేపర్లు ఫస్ట్ ఇయర్, 4 పేపర్లు సెకండ్ ఇయర్ పేపర్ మీద రాసేయాలంటే ఉద్యోగం ఇస్తామని చెప్పారంటే దాదాపుగా 52 మంది వస్తే 46 మంది కరెక్ట్గా పేపర్ మీద రాయలేపారు. అక్కడ విద్యార్థిని తప్పు లేక వ్యవస్థను తప్పు అనే కంటే కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఆ పైన మోటివేషన్ ఉంటే, లైక్ ఎక్కడైతే మార్కెట్కి ప్రాపర్గా నీడ్ ఉండి నేను ఇది పూర్తి చేయగానే నాకు ఒక అవకాశం ఉంది అని చెప్పినది డ్రైవ్ చేసే ఒక లక్ష్యం అయితే ఉంటుందో డెఫినెట్గా పాజిటివ్ మైండ్తో స్టూడెంట్ ట్రావెల్ చేసే డైరెక్షన్ ఏర్పడుతుంది. నిజంగా కూడా ఒక విద్యార్థికి ఒక అంశం వైపు ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంటే నాయకత్వ లక్షణాలు ఉన్న విద్యార్థులు వేరుగా ఉంటారు.
అది వ్యవస్థ చేయాలి సార్. ఇప్పుడు దానికి గవర్నమెంట్ మాత్రమే చేయాలని చెప్పి అనడం తప్పు. సో ఇప్పుడు దాంట్లో ఉన్న అందరం కూడా, అంటే ఆ వ్యవస్థలో ఎవరైతే ఉన్నామో, పరంజ్యోతి గారు, ఈ పోటీ ప్రపంచంలో అటు విద్యకు సంబంధించి ఇటు ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందడానికి సంబంధించి ఇతర దేశాలు కొంచెం మెరుగైనటువంటి విధానాలు అవలంబిస్తున్నాయని చెప్తున్నారు. మరి ఆ దేశాల అనుభవం నుంచి మనం ఎట్లాంటి పాఠాలు నేర్చుకోవాలి? విద్యా ఉద్యోగ నైపుణ్యాలు పెంచడానికి మనం ఏం చేయాలి? నేను అమెరికా, సింగపూర్, మలేషియా, మెక్సికో, దుబాయ్, కెన్యా ఇట్లాంటి దేశాల్లో ప్రాథమిక విద్యలో అసలు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి గణనీయమైనటువంటి ప్రణాళికల్ని ప్రత్యక్షంగా వెళ్ళి చూశాను నేను. ఓకే. ఫిన్లాండ్, కెనడా, తర్వాత సౌత్ కొరియా, తర్వాత జపాన్ లాంటి దేశాల్లో అవలంబిస్తున్నటువంటి వాటిని చాలా దగ్గరగా సూక్ష్మంగా అధ్యయనం చేశాను. వాళ్ళు నమ్మినటువంటి ఒకే సిద్ధాంతం ఏమిటంటే, ఏ దేశ భవిష్యత్తు అయినా కూడా ఆ దేశంలోని విద్యా విధానం యొక్క నాణ్యతను బట్టి ఉంటుంది అని నమ్ముతారు వాళ్ళు. మనసా వాచా కర్మేనా అలా నమ్ముతారు. కాబట్టి ప్రాథమిక విద్యకి ఇచ్చినంత ప్రాధాన్యత, ప్రాథమిక విద్యలో ఉపాధ్యాయునికి ఇచ్చినంత ప్రాధాన్యత, అది ట్రైనింగ్ కానివ్వండి, లేకపోతే సెలక్షన్ కానివ్వండి, లేకుంటే పని సూపర్విజన్ కానివ్వండి, లేకుంటే ఇవాల్యుయేషన్ కానివ్వండి. తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక మంచి పరిశోధన, హార్వర్డ్ గార్డ్నర్ అని చెప్పేసి హార్వర్డ్ యూనివర్సిటీలో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ కనుక్కున్నాడు. ఓకే. దాని ప్రకారం ఏంటంటే, పిల్లల్లో కేవలం నైపుణ్యాలు ఐక్యూ టెస్ట్తో మాత్రమే కాదు, 8 రకాల నైపుణ్యాలు ఉంటాయి. భాషా నైపుణ్యం ఉంటుంది. అలాంటి పిల్లలకి అలాంటి ప్రోత్సాహాన్ని, అలాంటి కరికులంని ఇవ్వటం వలన వాళ్ళు రచయితలు అవుతారు, పోయెట్స్ అవుతారు, ఇలాంటివి. తర్వాత చిత్రలేఖనంలో, తర్వాత సంగీతంలో, బాడీలీ కెనెస్థెటిక్, ఇలాంటి 8 రకాల నైపుణ్యాలు ఉన్నాయి. ఆ 8 రకాల నైపుణ్యాలు కూడా పిల్లల్లో ప్రాథమిక స్థాయిలోనే ఏ స్థాయిలో ఉన్నాయి, వాళ్ళలో ఆ నైపుణ్యాలు, ఆసక్తులు అనేది మ్యాపింగ్ చేసి ఆ విధమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టును వారికి ప్రత్యేక శిక్షకుల ద్వారా ఇప్పించటం ద్వారా ఇటు సాధారణ విద్య, ప్రాథమిక విద్యలో అభివృద్ధి చెందుతూ ఏదైతే ఆసక్తి, శక్తి వృత్తిగా మారిందో దాని ద్వారా వారు సమాజానికి అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి సేవలు అందించగలిగే వారుగా తయారవుతున్నారు. అది బయట దేశాల్లో చేస్తున్నారు. కోటేశ్వరరావు గారు, సృజన కానివ్వండి, మనోవికాసం, నైపుణ్యాలు, ఇలాంటి అంశాలపై విద్యా సంస్థలు ఎలాంటి దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది? ఈ ఉద్యోగ సంస్థకు పరిష్కారంగా మనం ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి? మన వాళ్ళంతా ఏంటంటే మార్క్స్ పర్సంటేజ్ చూడడం, దానికి ర్యాంక్స్ చూడడం, కానీ వాళ్ళలో ఉన్న సాఫ్ట్ స్కిల్స్ బయట తీయట్లేదు. దానికోసం ఏంటంటే వాడు కంప్లీట్ చేసి 4th ఇయర్లో వచ్చేటప్పటికి దే ఆర్ కండక్టింగ్ సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్, రైట్, క్యాంపస్ రిక్రూట్మెంట్ టెస్ట్లు. ఎందుకు? బికాస్ మనం ఎప్పుడు అవి చెప్పలేదు. విద్య మన సిలబస్లో ఎప్పుడు ఆ అంశాలే లేవు. లాస్ట్లో వచ్చేటప్పటికి లాస్ట్ సెమిస్టర్లో మన క్యాంపస్ రిక్రూట్మెంట్ టెస్ట్లో లేదంటే సాఫ్ట్ స్కిల్స్ స్కిల్స్. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి ఒక అవకాశం కల్పించాలి. కాలేజీ నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళకి ఒక లీడర్షిప్ స్కిల్స్ కానీ, తర్వాత అనలిటికల్ స్కిల్స్, తర్వాత గ్రూప్ డిస్కషన్ స్కిల్స్, ప్రత్యేకంగా వాళ్ళు ప్రోగ్రామ్ చేసే స్కిల్స్, ఇవన్నీ డెవలప్ అయినప్పుడు ఏంటంటే వాడి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాలేజీలో ఉండగానే ఎక్కడికి వెళ్ళినా కానీ వాడు రాణించగలడు. ఈ కెన్ బికమ్ ఏ ఈవెన్ ఎంప్లాయర్ ఆల్సో. అలాగే ఇప్పుడు వేరే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్స్ కూడా కాలేజీకి పిలిచి దే షుడ్ కండక్ట్ సమ్ ప్రోగ్రామ్స్, సమ్ కేస్ స్టడీస్ సబ్మిట్ చేయాలి. అలాగే ఉన్న వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి, చాలా చోట్ల ఇప్పుడు ఐఐటీలో ఇవి స్టార్టప్స్కి ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. సో అటువంటి వాటితో పార్టిసిపేట్ చేయటం, లేదంటే కొన్ని వాటిని ఇక్కడ ఇన్వైట్ చేసి కాలేజీలో ఈ సెల్స్కి కాంపిటీషన్ పెట్టడం, ఇటువంటి అప్పుడు సృజనాత్మకం బయటకు తీయగలం. స్టూడెంట్స్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి ఇండస్ట్రీస్ కూడా ముందుకు వస్తున్నారు. మనకి ఇండియాలో ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్లో ఉంది. అటువంటివి కూడా మనకి కొన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏర్పరచుకుంటే ఏమవుతుందంటే, హౌ టు రన్ ద ఫ్యామిలీ బిజినెస్, హౌ టు రన్ ద సక్సెసివ్ బిజినెస్, అలాగా ఒక ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ని డెవలప్ చేయొచ్చు. విద్యలోనే ఆ స్కిల్ డెవలప్మెంట్ మనం ఇవ్వగలిగితే మాత్రం మనం మంచి పరిణామం తీసుకురావచ్చు స్టూడెంట్స్లో. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలంటే విద్యా వ్యవస్థలో కీలక మార్పులు అవసరం. నేటి ప్రపంచంలో ఉద్యోగ నైపుణ్యాలే కాదు, ఉద్యోగాలను సృష్టించే ప్రతిభపైన దృష్టి పెట్టాలి. అందుకు అవసరమైన సిలబస్ పై ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల దాకా మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.